ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి? భారీ పోలింగ్ దేనికి సంకేతం? ఓటర్లు మార్పును కోరుకుంటున్నారా? ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగా వాస్తవ ఫలితాలుంటాయా? యావత్ దేశాన్ని ఆకర్షించిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. చెదురుమదురు ఘటనలు మినహా అసోం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారీ బందోబస్తు కల్పించడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఈ ప్రభావం పోలింగ్ శాతంలో స్పష్టంగా కనిపించింది. 5 రాష్ట్రాల్లోనూ గత ఎన్నికల కంటే ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువగా జరిగాయి. అలాగే పోలింగ్ శాతం పెరిగేందుకు పలువురు ప్రముఖులు పరోక్షంగా దోహదపడ్డారు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది వర్కౌట్ అయింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో వర్షాలు పడినా కూడా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు ప్రాణ సంకటంగా మారాయి. 2014 తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో బీహార్ మినహా అన్ని చోట్ల దారుణంగా దెబ్బతిన్న హస్తం పార్టీకి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సవాల్ విసిరాయి. ముఖ్యంగా అసోం, కేరళల్లో అధికారం నిలుపుకోవడం ఆ పార్టీకి కష్టంగా మారింది. 15 ఏళ్లుగా పాలన సాగిస్తున్న అసోంలో ప్రభుత్వ వ్యతిరేకత ముంచేస్తుందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అడ్డు తిరగేసే సంప్రదాయం ఉన్న కేరళలో ఈసారి ఆ మంత్రం పనిచేయబోదని, వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వస్తామని యూడీఎఫ్ నమ్ముతోంది. This time we will win the election. We will change the general trend. Last 5 years, the people voted for UDF in all the elections. 3 by-elections to the state assembly and a general election to the parliament. So this time also they will definitely vote for UDF. ఇక బెంగాల్, తమిళనాడుల్లో అధికార పార్టీలకే మరోసారి అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ విజయం సాధిస్తుందని సర్వేలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ తో జట్టు కట్టి వామపక్షాలు గట్టిగా పోరాడినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఫలితాలు రావడం కష్టమేనని సమాచారం. తమిళనాడులోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన డిఎంకే, అన్నా డిఎంకేపై పైచేయి సాధించడానికి చేసిన యత్నాలు పూర్తి స్థాయిలో ఫలించే అవకాశం లేదని సమాచారం. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ పోలింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత సహజంగా ప్రతిసారి జరిగే విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినాయి. 5 రాష్ట్రాలు ఎట్లా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినట్టయితే 19వ తేదీన అసలు ఫలితాలు వెలువడతాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. 5 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఖమ్మం జిల్లా పాలేరులో కూడా ఒక ఉప ఎన్నిక జరిగింది. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. మనతో జూలకంఠ రంగారెడ్డి గారు ఉన్నారు. మార్క్సిస్ట్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు అద్దంకి దయాకర్ జాయిన్ అయ్యారు. వారు కాంగ్రెస్ నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి తెలంగాణలో. ముందు రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారి 5 రాష్ట్రాలు చూడండి, ఇవి డిఫరెంట్ భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ భిన్నమైనవి వచ్చినాయి. అంటే చాలా వరకు కలుస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినాయి 1-2 చోట్ల తేడా తప్ప చాలా స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాల్సినవి 1-2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి తమిళనాడు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం పోతున్నట్టుగా ఉంది. దాదాపుగా అందరూ తమిళనాడులో కరుణానిధి పార్టీ టీఎంకే తప్పనిసరిగా గెలుస్తుందని చెప్తున్నారు. జయలలిత ఓడిపోతుందని చెప్తున్నారు. జయలలిత ఓడిపోవడం అనే దాని మీద మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆమె మీద కేసులు ఉండేవి. కేసుల నుంచి కోర్టు ఆమెను రిలీవ్ చేసింది. చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు చాలా కాన్ఫిడెంట్గా ఉండింది. ఆమె ఏఐడిఎంకే తప్పనిసరిగా గెలుస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడులో మనం చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. ఒక టర్ము డిఎంకే, మరొక టర్ము ఏడిఎంకే వచ్చేటువంటి ఆనవాయితీ అక్కడ ఉన్నది. రెండవది ఏంటంటే ఎన్నికలు ప్రారంభంలో ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా చూస్తే, సర్వేలు చూస్తే మళ్ళీ జయలలిత వస్తుందని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఒంటరిగానే పోటీ చేసింది.
ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి బీజేపీ, ఇట్లా అనేక పార్టీలతోటి ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా గట్టిగా ప్రయత్నం చేసినట్టుంది చేసింది. జయలలితతో పొత్తు కానీ పెట్టుకోవడానికి. ఆమెతో అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా దూరం అయ్యారు. Yeah. కాబట్టి ఆమె ఒంటరిగా పోటీ చేయటం, తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు అధికారం నుండి ఆమె మీద అనేక అవినీతి ఆరోపణలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇవన్నీ కూడా పనిచేసినాయి. అందుకని అక్కడ ఉన్న ఓటర్స్ ఏంటంటే ఆ రకమైనటువంటి తీర్పు ఇప్పుడే కాదు, తమిళనాడులో మొదటి నుంచి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి తీర్పులు ఇస్తూనే ఉన్నారు. అది పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కేరళలో చూస్తా ఉన్నాం, అక్కడ లెఫ్ట్ పార్టీ పోయినసారే 2-3 స్థానాలు తక్కువ ఉన్నా కూడా అవతల నుంచి ఆఫర్ వచ్చింది లెఫ్ట్కు. మేము కొంతమంది వస్తాము మీతో పాటు, మాకు కొన్ని మంత్రి పదవులు ఇవ్వాలన్నా కూడా మాకు అవసరం లేదు, మేము మళ్ళా సొంత బలంతో గెలిచే వస్తామని చెప్పి ప్రతిపక్షంగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఇప్పటివరకు కూడా ప్రతిపక్ష పాత్ర ఆ రకంగా నిర్మాణాత్మకంగా చేశారు. కాబట్టి కేరళ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఏంటంటే ప్రజలు అసంతృప్తి ఉన్నది. దాని కారణంగా ఇవాళ కేరళలో ఏంటంటే లెఫ్ట్ సిపిఎం, తర్వాత ఇతర వామపక్ష పార్టీలు మంచి మెజార్టీతోటి అక్కడ అధికారంలోకి రాబోతున్నాను అనేది ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. బెంగాల్ విషయానికి వస్తే ఏంటంటే అక్కడ కూడా గట్టి ఫైట్ ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే లెఫ్ట్ కానివ్వండి, తర్వాత కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కానివ్వండి. అయితే ఏంటంటే బెంగాల్లో దాదాపుగా అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు కూడా బెంగాల్లో లెఫ్ట్ కూటమి బాగా పుంజుకున్నట్టు చెప్తూ ఉన్నది. బెంగాల్ ఏబీ ఆనంద చూస్తే 110 ఇచ్చింది లెఫ్ట్ కూటమికి, సి ఓటర్ 120 ఇచ్చింది, ఇండియా టుడే చాలా తక్కువ ఇచ్చింది, 38 నుంచి 51 ఇచ్చింది. అట్లాగే బెంగాల్ టుడే చాణక్య తీసుకున్నట్టయితే బెంగాల్లో లెఫ్ట్కి 70 ఇచ్చింది, న్యూస్ నేషన్ లెఫ్ట్కు 136 ఇచ్చింది. ఇప్పుడు అందుకనే ఎందుకు ఇంత వేరియేషన్ వచ్చింది? బెంగాల్లో ఏంటంటే అక్కడ మమతా బెనర్జీ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు బాగా అధికార బలం, డబ్బు బలం, ఖండ బలం, ఈ మూడింటిని బాగా ఉపయోగించారు. మనం ఎన్నికల్లో చూస్తే ఏంటంటే ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలామంది కార్యకర్తల్ని, లెఫ్ట్ పార్టీ కార్యకర్తలను చంపేశారు. తర్వాత ఏంటంటే గన్స్ పెట్టి కాల్పులు చేశారు. విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు, డబ్బు, అన్ని రకాల దౌర్జన్యాలు చేసి కూడా ఆ రకంగా ఏంటంటే ఆ ఎన్నికలు నడపడం అనేది జరిగింది. దాని కారణంగా అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని చాలా వరకు ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ కానీ, తర్వాత ఏంటంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కానీ అత్యధిక స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దగ్గరికి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి బలం, అటువంటి సంఖ్య, స్ట్రెంత్ పెరిగేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి అవకాశం వస్తే మీరు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా బెంగాల్లో? ఇప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే లెఫ్ట్ పార్టీలో నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఏంటనేది ముందు సంఖ్యాబలం అనేది లెఫ్ట్ కానీ కాంగ్రెస్ కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి బలం అనేది ఏర్పడితే అప్పుడు మా పార్టీ సెంట్రల్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఏం పని అనేది చూడాలి. ఓకే రంగారెడ్డి గారు, మీకు రెండు వైపులా 2 జాతీయ పార్టీల నాయకులు కూర్చున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకుడు అధ్యక్ష నాయకర్ ఉన్నారు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి జాయిన్ అయ్యారు. ఈ 2 జాతీయ పార్టీల పరిస్థితి చూద్దాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి 2 రాష్ట్రాలని కోల్పోయి ఒక చిన్న రాష్ట్రంలో గెలిచే సూచనలు కనిపిస్తున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అస్సాం, కేరళ పోయేట్టున్నాయి, పుదుచ్చేరి ఏదో వచ్చేట్టుగా కనిపిస్తుంది. కొంత ఆశాజనకం అనుకోవాలి. 2 పోయినా ఒకటి వస్తుందని ఏదో సంతృప్తి పడవచ్చు కొంత ఉన్న దాంట్లో. భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోదీ గారు కాలికి బలపం కట్టుకొని 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి తిరిగినట్టున్నారు. ఆయన ఎక్కడ పెద్దగా ఆశాజనకంగా ఉన్నట్లేదు. ఏమంటారు వీటి గురించి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు అత్యధిక కాలం కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అధికారంలో ఉండి వాళ్ళు పరిపాలన చేశారు. అవును, వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళు అనుసరించిన విధానాలు, వాళ్ళ యొక్క వైఫల్యాలు, తర్వాత ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఏంటంటే దేశంలో, మన సమాజంలో, మన ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో లేవు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్రమంగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో బలహీనపడుతూ ప్రజలకు దూరమవుతూ రావటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఎక్కడ విశ్వాసం అనేది రావటం లేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చూశారు వాళ్ళ పరిపాలన.
ఇప్పుడు కూడా వాళ్ళు అదే 10 ఏళ్ళు వరుసగా అధికారంలో ఉండి మొన్ననే కదా పోయింది అధికారంలోంచి, 2 ఏళ్ళు అయింది కదా. అంతకుముందు వాళ్ళే ఉన్నారు అత్యధిక కాలం. మధ్యలో కదా వేరే పార్టీలు వచ్చింది, మళ్ళీ 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏంటంటే మధ్యలో గ్యాప్ వచ్చింది, మా తప్పులు మేము తెలుసుకున్నాము, మేము జాగ్రత్తగా నడుపుతాము అని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తే ప్రజలు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాల కాలంలో కూడా ఏంటంటే వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఏంటంటే ప్రజలకు మొత్తం దేశానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు లేవు కాబట్టి మళ్ళీ ప్రజలు వాళ్ళని దూరంగా పెట్టారు. ఆ ఎఫెక్ట్ అనేది ఆ దెబ్బ మీద దెబ్బ వాళ్ళకు తగులుతూనే ఉన్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచనలు, తర్వాత ఏంటంటే ఆ పద్ధతులన్నీ మార్చుకొని ఆ రకంగా ముందుకు వచ్చినప్పుడు అది వాళ్ళకేమన్నా అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విధానాలు, వాళ్ళ నాయకత్వమైన నమ్మకాలని ఇంకా రావటం లేదు. రంగారెడ్డి గారు 2014లో అన్ని మంచి సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తీర్పు ఇచ్చిన ప్రజలు తర్వాత రాష్ట్రాల్లో ఢిల్లీ పోయింది, బీహార్ పోయింది, ఇప్పుడు 5 రాష్ట్రాలు కూడా ఎక్కడ వచ్చే అవకాశం, ఒక అస్సాం కనిపిస్తున్నట్టుంది, అస్సాంలో బీజేపీ వస్తున్నట్టుగా ఉంది, మిగతా 4 రాష్ట్రాల్లో పెద్దగా. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటానికి కూడా బీజేపీ పార్టీగా అది దేశవ్యాప్తంగా బలమైనటువంటి పార్టీగా వచ్చినటువంటిది కాదు. అది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనేది బలంగా పనిచేసింది. రెండోది ఏంటంటే మోడీ గారు ప్రధానంగా, ఆ మోడీ గారు వెనకాల ఉన్నటువంటి శక్తులు చాలా పెద్ద ఎత్తున ఏంటంటే ఆయన వీరుడు సూర్యుడు అని చెప్పేసి ఆ రకంగా ప్రచారం చేశారు. అదేవిధంగా ఏంటంటే ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. గుజరాత్ రాష్ట్రంలో ఏదో గుజరాత్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉండి బాగా నడిపిస్తూ ఉన్నాడు. మరి మోడీ గారు అయితే ఈ దేశాన్ని బాగా నడిపిస్తాడు, ఆయన వీరుడు సూర్యుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల్లో ఆ రకంగా ప్రచారం చేయటం వల్ల కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తితోటి మోడీ గారికి ఆయన నాయకత్వంలో అత్యధిక ఓట్లేసి అత్యధిక సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోపెట్టడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన చేపట్టినటువంటి విధానాలన్నీ చూస్తే నేను అవినీతిని మొత్తం కూడా కంట్రోల్ చేస్తాను, తర్వాత నన్ను అవినీతిని ఏం కంట్రోల్ చేశారు, పైగా అవినీతిలో బీజేపీ నాయకులు, మంత్రులు అనేక మంది కూడా పీకల్లాగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి చూసాం. రెండోది నిరుద్యోగులకు ఏం చేయగలిగాడు, వ్యవసాయ రంగాన్ని ఏ రకం కాపాడగలిగాడు, రైతుల్ని ఏ రకం కాపాడగలిగాడు, అదేవిధంగా బ్లాక్ మనీ చాలా పెద్ద ఎత్తున బయట. రంగారెడ్డి గారు వీటన్నిటికీ మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా జవాబు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏకరువు పెడతారు, మనం ఈ ఎన్నికలకు పరిమితం అవుదాం. అమర్ గారు ఒక్కటేందంటే నేను ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేశారో మోడీ గారి మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ విశ్వాసానికి తగిన విధంగా ప్రజలు ఏ నమ్మకంతో వేశారో ఆ నమ్మకానికి తగిన విధంగా పరిపాలన లేదు. పైగా ఏంటంటే మత విద్వేషాలు విపరీతంగా పెంచి పోషించారు. దానివల్లనే వాళ్ళని వీళ్ళని దూరంగా మళ్ళీ మాట్లాడతాను నేను మీతోటి. మనతో సీనియర్ పాత్రికేయులు నాగేష్ కుమార్ కూడా జాయిన్ అయ్యారు, వార్త కూడా మాట్లాడుతుంది. నాగేష్ కుమార్ గారు చెప్పండి, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చినాయి. దాదాపుగా 2 జాతీయ పార్టీల పర్ఫార్మెన్స్ మనం తీసుకున్నట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు కోల్పోయి ఓ చిన్న రాష్ట్రం ఏదో గెలుచుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. పుదుచ్చేరి కొంత ఓకే అయితే అక్కడ కూడా లేదు, అంటే ఉన్న 2 రాష్ట్రాలు పోగొట్టుకుంటున్నట్టుగా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ దగ్గరికి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కాలికి బలపం కట్టుకొని తిరిగారు ప్రచారానికి. అయినప్పటికీ ఒక అస్సాం మినహా ఇంకెక్కడ ఆశాజనకంగా లేదు పరిస్థితి. ఏమంటారు? అంటే ఈ 3 స్టేట్స్లో ఏది వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో సింగిల్ డిజిట్లోనే సీట్స్ ఉన్నాయి. అయితే ఏమిటంటే మొన్న వెస్ట్ బెంగాల్లో లోక్సభలో పర్ఫార్మెన్స్ బాగుంది కనుక అక్కడ సీట్లు వస్తాయి అనుకున్నాం. బట్ మర్చిపోకండి తమిళనాడులో కూడాను మన ఏడీఎంకే 2014లో స్వీప్ చేసింది, బీజేపీకి 1 పార్లమెంట్ సీటు వచ్చింది. కేరళలో అయితే ఇప్పుడు కేరళలో 1 సీటు వచ్చినా కూడా గొప్పే అక్కడ, ఎందుకంటే ఇప్పుడు కూడా రాదు. అదేదో ఒక భారతీయ ధర్మ సేవ సంస్థ దాంతో వాళ్ళు ఏదో పొత్తు కుదిరించుకుంటున్నారు కనుక అది కూడా ఒక కాస్ట్ పోలరైజేషన్ మీద కేరళలో ఓటు వస్తే ఒకటి వస్తుంది. బట్ ఇప్పుడు ఏమిటంటే ఇది నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఏమిటంటే ఇవాళ రిజల్ట్ చూస్తే కాంగ్రెస్కి ఇది డెఫినెట్లీ ఒక 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు 7 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, దీంట్లో 2 పెద్ద రాష్ట్రాలు కాంగ్రెస్కి పోతే మిగిలింది కర్ణాటకను, అక్కడ ఈశాన్య రాష్ట్రాలు 4. సో ఈ ఏమిటి అసలు నేషనల్ లెవెల్లో
ఒక వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుందా? ఆ వ్యాక్యూమ్ ఏంటి? లెఫ్ట్ పార్టీస్ ఫిల్అప్ చేస్తే, లేకపోతే నితీష్ కుమార్ ఏదైతే కొత్త జనతా కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అది ఫీల్ చేస్తుందా? లేకపోతే రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక కొత్త ఏదైనా ఇంకొక శక్తి వస్తుందా అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఎవరైతే రాణిస్తారో దేశాన్ని రాణిస్తారు. అక్కడ మనం చూడాలి. సమాజ్వాదీ పార్టీ మన పర్ఫార్మెన్స్ అయితే లోక్సభ ఎలక్షన్స్లో చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఉండేది వచ్చే సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు. సో ఇప్పుడు చూడవలసింది ఏమిటంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు బీజేపీకి ఎలక్షన్స్లో స్టేక్ ఏం లేదు, కాంగ్రెస్కి స్టేక్ ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్లో 2 రాష్ట్రాలు కాపాడుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో ఏంటంటే డిఎంకేతో. నగేష్ కుమార్ గారు, బీజేపీకి స్టేక్ ఏం లేకపోయినా కూడా వరుసగా రాష్ట్రాలు పోతూ ఉన్నాయి. కేంద్రంలో పార్లమెంట్స్తో ఇన్ని స్థానాలు తెచ్చుకొని రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి ఢిల్లీ పోయింది, బీహార్ పోయింది, ఇప్పుడు జరిగిన 5లో 4 పోతుంది. డెఫినెట్ ఢిల్లీ పోవడం అంతకుముందు లేకపోవచ్చు, కానీ కేంద్రంలో అధికారులు అప్పుడు ఇక్కడ గెయిన్ కావాలి కదా కొంత. అక్కడ చేసిన కార్యక్రమాలు ఏదైతే బీజేపీ చెప్తూ ఉన్నది ఆ లెక్కను చూస్తే మరి ఏ లెక్కనైతే లోక్సభలో సీట్లు వచ్చాయో ఆ లెక్కని ఈ అసెంబ్లీ సీట్స్ వచ్చాయో మీరు అనాలిసిస్ చేస్తే డెఫినెట్లీ అది తక్కువ వచ్చినట్టుగా. బట్ ఒకటి ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు ఎక్కడైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయి, వేర్ ది కంటెస్ట్ ఈస్ బిట్వీన్ రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ సైడ్ లైన్ అయిపోతున్నాయి. తమిళనాడు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. డిఎంకే ఏడీఎంకే దీంట్లోని కాంగ్రెస్ పార్టీ లాస్ట్ కామరాజ్ తర్వాత ఇంకా రాలేకపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. సో ఎక్కడైతే రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఈ 2 పార్టీస్కి స్థానం లేదు. బీజేపీకి అయితే సౌత్లో అసలు కర్ణాటకలో వాళ్ళు కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ లేదు. కర్ణాటక కూడా ఏంటంటే చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చి వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మార్చుకుని చాలా నానా తంటాలు పడ్డారు. సో సౌత్లో ఏమిటంటే బీజేపీకి బేస్ లేదనేది ఇంకోసారి నిరూపించుకుంటున్నారేమో అని అనిపిస్తున్నది. అడుగుదాం ఒకసారి మనం ప్రకాష్ రెడ్డి గారితో కూడా. మనం ముందు దయాకర్తో మాట్లాడదాం. దయాకర్ చెప్పండి, ఇక నగేష్ కుమార్ గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నట్టుంది. నగేష్ గారి ఏంటి చూపు నుంచి ఓకే. అయితే ఒకటేంటంటే సౌత్లో జరుగుతున్న ఎన్నికల్లో రీజనల్ పార్టీస్దే ఎక్కువ ఉంటుంది మ్యాక్సిమం కంటే. మాకున్నదంటే కేరళ ఒకటి బీజేపీ రోల్ను మరి మన ఎవరైతే సర్వేయర్స్ ఎట్లా చూసిందనేది తెలుస్తుంది. ట్రెడిషనల్ కమ్యూనిస్టులు కూడా హిందూ వాదంతో ఉన్నారు. ఒకవేళ హిందుత్వ ఓట్లు కనుక చీలితే అది కాంగ్రెస్కే ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందనేది ఒక ప్రైవేట్ అంచనా నాకు. అంటే ఇప్పుడు ఎల్డీఎఫ్కి వస్తున్నదంతా కూడా ఒకవేళ బీజేపీ అక్కడ బలపడలేదు అని అంటే మాకు కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా. అయితే బెంగాల్లో ఏమో ఇంతకుముందు మీద గాలి మొత్తం వీచి ఇప్పుడే పడిపోతున్నట్టుగా ఏం లేదు కదా. టీఎంసీకి అక్కడ మ్యాక్సిమంగా ఇంతకుముందు ఉన్నదే. ఇప్పుడు మేము లెఫ్ట్తో ఒక అవగాహన ఉండడం వల్ల కలిసి వచ్చే అవకాశాన్ని ఎంత మేరకు సక్సీడ్ అవుతాం అనేది అన్నీ కూడా కేవలం ప్రిడిక్షన్స్ మాత్రమే. వీటి మీద రిజల్ట్స్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అసోం అఫ్ కోర్స్ నేను అనుకుంటున్న అన్ని సర్వేలు కూడా ఏబీపీ, ఆనంద, ఇండియా టుడే కూడా అన్ని ఏకపక్షంగా ఉన్నాయి. బట్ ఇది అసోం బహుశా కాంగ్రెస్ మీద కంటే కూడా యాంటీ ఇన్కంబెన్సీ తరుణ్ గొగోయ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. 15 years చాలా 15 సంవత్సరాల నిరంతర పరిపాలన యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి కూడా ఉంటుంది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు చూస్తాం మనం. ద్రవిడియన్ మూమెంట్స్ లేవు ఇక ఇక్కడ. ఇది ఫక్త్ ఒక ఏమంటాం ఆల్ ఫ్రీ టైప్ అయిపోతున్న పరిస్థితి. ఇంతకుముందు పెరియార్ గారి నుంచి, నారాయణ గురు నుంచి, ఇన్స్పిరేషనల్ మూమెంట్స్ నుంచి, డిఎంకే నుంచి ఏఎండిఎంకే విడిపోయినప్పటికి కూడా ఒక సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండేది. సో అక్కడ ఇప్పుడు బీటలు వారినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడేం లేదు, అంతా ఆల్ ఫ్రీ అన్నా కూడా జయలలిత వాళ్ళకి గెలిచే పరిస్థితి లేదు. అది లేదు, మారుతుంది. 5 years స్పాన్ మారుతుంది. కానీ మీకు పెరియార్ మూమెంట్ యొక్క ఇంటెన్సిటీ అనేది పూర్తి స్థాయిలో తగ్గి అది పూర్తి స్థాయి ఫక్త్ కమర్షియల్ పార్టీస్ లెవెల్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రేపు జాతీయ పార్టీలకు అక్కడ స్కోప్ ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నది ఆల్మోస్ట్ స్టేట్స్ పాలిటిక్స్ 5 years ఓన్లీ మనం మాట్లాడుకుంటున్నది. అంటే కాంగ్రెస్ నేను ఎందుకు అంటున్నా అంటే రంగారెడ్డి గారు ఇంతకు ముందు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఇంత తొందరగా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు ఈ 2 సంవత్సరాల్లో అనేది. అయితే స్టేట్ యాజ్ ఏ యూనిట్గా దీన్ని మనం అసెస్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నేషనల్ యాజ్ ఏ యూనిట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ కంటే ప్రత్యామ్నాయం ఎవరు అగపడుతారో వారన్నా నితీష్ కుమార్ గారు అగపడుతారో, వీరు అనుకుంటున్న లెఫ్టిస్టులు అగపడుతారో జనం అది ఏముంటుంది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికంటే ఎక్కువ ఇప్పుడు ఈ ఎన్నికలు 5 రాష్ట్రాల్లో 2
ఉత్తర మీరు వారు భారతదేశం చెప్తున్న ఆల్టర్నేట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనుక జ్ఞాపకం చేసుకుంటే కన్హయ్య కుమార్ ఢిల్లీ జేఎన్యూలో బెయిల్ మీద బయటకు వచ్చిన ఒక మాట చెప్పినాడు. ఏంటంటే దళిత్ సెక్షన్స్ లెఫ్ట్ కలిసి రేపు పవర్ఫుల్ కాంబినేషన్ కాబోతున్నాయి ఫ్యూచర్లో పాలిటిక్స్లోని. జైల్లో నాకు 2 చెంబులు ఇచ్చినారు, ఒకటి గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఉన్నాయి, ఈ 2 చూస్తే నాకు అది సూచనలాగా కనిపిస్తుంది అన్న. అయితే ఒకటి దళిత్స్ అనేది వాళ్ళను కమ్యూనిస్టులు ఎంత మేరకు ఓన్ చేసుకురు అనేది చరిత్ర చెప్పింది. Yeah. కాంగ్రెస్ పార్టీకే కాంగ్రెస్ Excuse me, పార్టీ నేను అంటే అవుట్ ఆఫ్ ది వే షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను, మనం అవుట్ ఆఫ్ ది వే పైన. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్ పాంచ్ పటాకా. మనం 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. దయాకర్ ఇంటరాప్టెడ్ యూ అని మధ్యలో కొంచెం డైవర్ట్ అయినట్టున్నాను. నేను లెట్స్ కమ్ బ్యాక్ టు నేనేమంటున్నాను, Make it ఇప్పుడు brief. బీహార్ను మీరు ఒక మోడల్గా చూడాలి అమర్ గారు. బీహార్లో కాంగ్రెస్ మద్దతు చెప్పి ఆ కూటమినంతా కూడా ఏకం చేసిన తర్వాత వచ్చిన విజయం ఒకటి. ఈరోజు మేము తమిళనాడులో ఆ ప్రయోగం ఎవరైతే సెక్యులర్ ఫోర్సెస్ ఉంటే వాటిని అన్నింటిని ఏకం చేసే ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ 5 రాష్ట్రాలు కేంద్రంగా ఉండడానికి ఒకే ఒక వేదిక నాకు తెలిసి ఒక బెంగాల్ అవడానికి అవకాశం ఉంది. అసోం కంటే కూడా అసోం మనం ఇంతకుముందు అనుకున్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ బెంగాల్లో సరే టీఎంసీ లౌకిక శక్తి అయినప్పటికీ కూడా బీజేపీని అక్కడ మేము కమ్యూనిస్టులు తర్వాత కాంగ్రెస్ కలిసి అడ్డుకున్న తీరు మాకు కలిస్తే కమ్యూనిస్టు కాంగ్రెస్లు కలిస్తే ఒక అంచె కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేరేజ్ మనం కేరళకు వచ్చినప్పుడు మేమే అపోజిషన్, ఇద్దరం ఒకరికొకరు పోటీగా అదే ఇప్పుడు మీ మీద ఉన్న విమర్శ కూడా అదే, కేరళ కొట్లాడుకుంటారు, బెంగాల్లో స్నేహం చేస్తారు. నేను దానికి ఎందుకు చెప్తున్నా అంటే భాజపా క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందుతున్నప్పుడు పుంజుకుంటున్న కాంగ్రెస్ వర్గ సిద్ధాంతం నుంచి అసలు నేను ఇంతకుముందు మీరు అన్నదాన్ని కొంచెం యాంగిల్ మార్చుకుంటున్న కమ్యూనిస్టులకు ఒకవేళ భవిష్యత్తులో పొందిక గనక కుదిరితే లౌకిక అలౌకిక శక్తుల మధ్యన గనక యుద్ధం జరిగితే లౌకికత్వానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అంటే ఈ 10 ఇయర్స్ది మధ్యన 10 ఇయర్స్ తీసేయండి, ఎన్డీఏ తర్వాత ఏంది యునైటెడ్ ఫ్రంట్ అవన్నీ ఆ ప్లేసెస్ తీసేయండి. ట్రెడిషనల్ కాంగ్రెస్ ఇప్పుడు అన్ని ఐఎన్సీగా మారిన తర్వాత ఈ 10 ఇయర్స్లో టెన్యూర్లో చేసిన అభిప్రాయాలను అవినీతి అని చెప్పడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవే కొనసాగిస్తున్న బీజేపీ కంపేర్ చేసుకుంటున్న ప్రజలు రేపు 2019కి పెద్ద ఎత్తున ఒక అవకాశం వస్తుందని ఒక అంచనా ఉన్నది. ఇప్పటికి మీరు ఆహార భద్రత చట్టం తీసుకోండి, మేము చేసిన ప్రతి ఒక్కటి ఆధార్ కాంచి మొదలు పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరివిడే విల్లేలాక కాకుండా క్షేత్రస్థాయికి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకునే ఒక వేదికను కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. ఆ చైతన్యమే రేపు మేము నిర్మించిన ఈ భారతదేశం మాకు అవకాశం కల్పిస్తుందని. ఓకే, మనం ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడాలి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఎందుకు అసెంబ్లీస్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్? పార్లమెంట్లో కూడా పర్ఫామ్ చేయలేదు సార్. మాకు బెంగాల్ ఒకటే ఒక పార్లమెంట్ సీట్ గెలిచినాం సార్. తమిళనాడులో ఒకటే ఒక పార్లమెంట్ సీట్, దట్టు బి కోయంబత్తూరు. ఒరిజినల్గా కొంత అద్వానీ గారి సంఘటన జరిగినప్పటి నుంచి అక్కడ కొంత స్ట్రాంగ్ ఉన్నది కాబట్టి గెలిచినాం సార్. కేరళ మాకు వచ్చిన 0 సార్. అస్సాంలో కూడా మాకు వచ్చిన 7 పార్లమెంట్. అంటే మీకు ఆ లెక్కన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాకు వచ్చినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ సీట్లను తీస్తే అస్సాంలో మాకు 70 సీట్లలో మెజార్టీ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఇదే నడిచింది. బెంగాల్లో మాకు మొత్తం 24 సీట్లలో మెజార్టీ వచ్చింది. మొత్తం పార్లమెంట్ ఎన్నికలు కనుక అప్పుడు మాకు గాలి వీచింది అని అనుకుంటే ఇప్పుడు తగ్గిందా పెరిగిందని చాలా లెక్కల తర్వాత మాట్లాడదాం. తమిళనాడులో మాకు వచ్చింది హార్డ్లీ 2-3% ఓట్స్. మాకు ఒకటే సీట్లు, మిగతా ఎక్కడ మెజారిటీ డిపాజిట్ కూడా రాలేదు. మాకు కేరళలో ఎక్కడ ఒకటే సీటు మాకు డిపాజిట్ వచ్చింది, మిగతా ఎక్కడ డిపాజిట్ రాలేదు. కాబట్టి ఏదో బలంగా మేము ఉన్నాము, బలంగా ఉండి ఎన్నికల పోటీ చేసామంటే ఇష్యూ లేనే లేదు. నెంబర్ 1, మేము 189 సీట్లు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండి 189 సీట్లు గెలిచిన రోజు కూడా ఈ రాష్ట్రాల్లో మేము ఎక్కడ లేము. ఆ రోజు కూడా మేము ఆ లెక్కన పడితే బెంగాల్లోనే మేము 4 సీట్లు గెలిచాము. అప్పుడు కూడా అంత తప్పిస్తే మేము ఎప్పుడు కూడా తమిళనాడులో అట్లా ఊరట చెందాల్సిందే. కానీ అందుకోసం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అంత తిరిగారు, అంత ప్రచారం చేసిన దగ్గర దాని ప్రభావం లేకపోవడాన్ని మాత్రం నేను అటల్ బిహారీ పెడదాం. ఈ 5 రాష్ట్రాల్లో అందుకోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి.
అప్పుడు కూడా వాజ్పేయి గారు ఇట్లాగే తిరిగారు సార్, ఏమి తేడా లేదు సార్, ఇట్లాగే ఇంతకంటే ఎక్కువ తిరిగారు. బట్ నేను మళ్ళీ అన్నకి 2001 గురించి మాట్లాడుతున్నాను. 2001 అందుకోసం చెప్తున్నాను సార్, ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా మా పార్టీ మేము చరిత్రలోకి పోదు కానీ బట్ మా పార్టీ మేము పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు తీసుకుపోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే తిరిగారు తప్పిస్తే మీకు ఇంకోటి ఏం కాదు. నెంబర్ 1 వారు అడిగారు కాబట్టి అది చెప్పిన తర్వాత మిగతా ఈ విషయం చెప్తాను. మాకు ఒకటి సార్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజమైన మాకు సెట్ బ్యాక్ ఏంటంటే ఇప్పటివరకు మాకు హిస్టారికల్గా కూడా సైద్ధాంతిక పరంగా కూడా మాకు మేజర్ సెట్ బ్యాక్ ఢిల్లీ ఎలక్షన్స్ మాత్రమే. ఈవెన్ బీహార్లో కూడా నెవర్ వీ వర్ ఇన్ పవర్, నెవర్ వీ గట్ మోర్ దాన్ 65 సీట్స్, నెవర్ ఇన్ ద హిస్టరీ వీ గట్ మోర్ దాన్ 65 సీట్స్ ఈ రోజు వరకు కూడా. మనం ఉన్నప్పుడు మేమేదో బ్రహ్మాండంగా బీహార్లో పార్లమెంట్ ఎన్నికలలో మీకు జనతా పార్టీ నుంచి బీజేపీకి కొంత శక్తి వచ్చినప్పటికీ కూడా స్థానికంగా అసెంబ్లీ సీట్లలో మేము ఎప్పుడు కూడా 65 సీట్లు దాటి మేము గెలవలేదు. నితీష్ కుమార్తో గెలిచినాం, లేదా కూడా జార్జ్ ఫెర్నాండస్తో గెలిచినాం, లేదా ఇంకో దారితో గెలిచినాం తప్పిస్తే మేము స్వతంత్రంగా మేము అధికారంలో ఉన్నటువంటి స్టేట్ కానీ నెవర్ ఇట్ వాజ్ ఓన్లీ వన్ సెట్ బ్యాక్, దట్ ఇస్ వీ అడ్మిట్ ఇట్ ఈస్ ఓన్లీ ఢిల్లీ. అయితే మేము ఈ విషయంలో చేసి తీరుతాం. బట్ మీరు ఏదో ఢిల్లీ అంతకుముందు హర్యానా గెలిచాం, జార్ఖండ్లో వీ వర్ నెవర్ ఇన్ పవర్, హర్యానాలో వీ నెవర్ గాట్ మోర్ దాన్ 8 or 9 సీట్స్. మేము ఛత్తీస్గఢ్లో అంటే కంటిన్యూ అవుతుంది. మేము హర్యానాలో 4 సీట్లే గెలిచాం సార్ అంతకుముందు అసెంబ్లీలో. ఈవెన్ టుడే అస్సాంలో మాకున్న సీట్లు ఎన్ని సార్ అసెంబ్లీ సీట్లు? గత 2011 ఎన్నికలలో మాకు వచ్చిన 5 సీట్లు కాదు సార్, 5 సీట్స్. ఇప్పుడు మా సిట్టింగ్ సీట్స్ 5 మేము గెలిచినాయి. బెంగాల్లో మాకు 0, కేరళలో మాకు 0 ఇప్పటి వరకు కూడా, బెంగాల్లో మాకు 0. కాబట్టి మా సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం పార్టీ కార్యకర్తలు పెంచుకోవడం అందుకోసం తిరిగారు కానీ గెలవడానికని కాదు, గెలవడానికి అంటే ప్రయత్నం చేయడం ఒక లక్ష్యం. కానీ మాకు ఒకటే ఇది ఒక పాయింట్. బట్ ఫైనల్ ఒక పాయింట్ చెప్తాను సార్, మేము గుర్తించిన విషయం కూడా, మేము రెక్టిఫై చేసుకుంటున్న విషయం కూడా, ఎక్కడెక్కడైతే నరేంద్ర మోడీ గారు కానివ్వండి, వాజ్పేయి గారు కానివ్వండి, ఇంకెవరైనా ఉండనివ్వండి, ఎక్కడ జాతీయ నాయకత్వం ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వం కూడా ఒకరో ఇద్దరో ముగ్గురో బలమైనటువంటి ఒక ఫేస్ ఎక్కడెక్కడైతే నిర్మాణం జరిగిందో అక్కడ మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈవెన్ కర్ణాటకలో యెదియూరప్ప విషయాన్ని తీసుకోవచ్చు మీరు, ఈవెన్ అస్సాంలో రిజల్ట్స్ రావడానికి సర్వానంద సోనోవాల్ మేము డిక్లేర్ చేసిన ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థి. దట్ ఇస్ వన్ రీజన్. అంటే మేము అదొకటే రీజన్ తోటి మేము గెలుస్తామని చెప్పట్లేదు. అందుకోసం జాతీయ నాయకత్వం ఎంత బలంగా ఉన్నప్పుడు ఒక జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ కూడా స్థానిక నాయకత్వాన్ని, స్థానిక బలమైనటువంటి నాయకుల యొక్క సమూహాన్ని నిర్మాణం చేయడం అనేటువంటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ జ్యోతి బస్సు లేకుంటే వెస్ట్ బెంగాల్ సిపిఎం ఉండేదా? ఇన్ని సంవత్సరాలు పరిపాలించాలంటే భారతదేశం ఫేస్ వాల్యూని చూస్తున్నటువంటి ఒక ఐకాన్ వర్షిపింగ్ సొసైటీ ఇది మొదటి నుంచి కూడా. ఈవెన్ అంటే అర్లీ ఏన్షియంట్ డేస్ అదే సొసైటీ కాబట్టి ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని ఒక ముఖంలో చూస్తున్నారు, ఆ ఒక వ్యక్తి లోపల చూస్తున్నారు. ఒక ఆదర్శమైన వ్యక్తిని మేము డెవలప్ చేయడంలో కొంత వెనుకబడి జరుగుతుంది మేము దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా. బట్ దీన్ని రెక్టిఫై చేసుకుంటాం. రాబోయే రోజుల్లో దీని ఫలితాలు ఖచ్చితంగా మాకు అడ్వాంటేజ్ ఉంటాయని మేము కోరుకుంటున్నాం. అంటే నేను అసలు ఈ థియరీతో అసలు ఒప్పుకోనండి. ఎందుకంటే ఐకాన్ అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే బీహార్ మీరు రిఫర్ చేశారు కనుక బీహార్లో అసలు రికార్డులు బద్దలు కొట్టారు నరేంద్ర మోదీ. అన్ని మీటింగ్లు నేను అనుకోండి ఏ స్టేట్లోని ఏ ప్రైమ్ మినిస్టర్ అన్ని చేయలేదు. అన్ని మీటింగ్లు అంత డబ్బు నిధులు కూడా ఏంటంటే నేను అనుకోవడం మన బీజేపీ ప్రతినిధి గారు ప్రకాష్ రెడ్డి గారు ఓడిపోయిన దాన్ని ఈజ్ మేకింగ్ వర్చ్యూ అవుట్ ఆఫ్ వాట్ ఈస్ అ నెసెసిటీ. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ప్రధానమంత్రి 280 సీట్లు, హీ వాజ్ అ క్యాండిడేట్ ఇన్ ఎవ్రీ ఆఫ్ ది 280 or rather 540 కాన్స్టిట్యున్సీస్. తనే కదా ఐకాన్ ప్రతి కాన్స్టిట్యున్సీలోని. ఇప్పుడు ప్రతి స్టేట్లోని ఐకాన్ అదే కదా. మీకు చెప్పండి, తమిళనాడులో మీకు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరున్నారు, కేరళలో మీకు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరున్నారు, అస్సాం తప్పితే వేరే రాష్ట్రాల్లో నాకు అక్కడ లేరు కాబట్టి మేము గెలవలేదంటే నేను చెప్తాను ఎవరు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ వేరే స్టేట్ లో. నరేంద్ర మోదీ ఇస్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదని, నరేంద్ర మోదీ ఇస్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, నరేంద్ర మోదీ ఇస్ వెస్ట్ బెంగాల్ ఇస్ దిస్ థింగ్. సో ఓడిపోయిందంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిఫీట్. అది మీరు ఏంటంటే లోకల్ దీని మీద ఇంత ముందు ఎప్పుడు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇంత ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ఎక్కడ చేయలేదు. సో చేసినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి. మీరు ఓడిపోతే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ లోకల్ ఇది వాళ్ళ నాయకత్వం లేదని. అంటే భారతీయ జనతా పార్టీ కొత్తగా పార్టీ పుట్టలేదండి. కొత్త పేరుతో కూడా ఇప్పటికి 36 ఏళ్ళు అయింది, పాత పేరుతో 70 ఏళ్ళు అయింది. సో మీకు ఇప్పటిదాకా మీకు ఒకవేళ లోకల్ లీడర్షిప్ లేదంటే దానికి మీరు కాంగ్రెస్ కానీ వేరే పార్టీని బ్లేమ్ చేయడం. నేను కాంగ్రెస్ పార్టీ నిందించాలి, ఇంకొక పార్టీ నిందించాలి నిందించాను కాదు. వారన్న పాయింట్ ఏంటంటే
మాకు లోకల్ గా ఫేస్ లేకపోవడం వల్ల మేము ఆ రాష్ట్రాల్లో రాలేకపోయాం అన్నారు. దానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్పిన నేను 70 ఏళ్ళు అయింది. నేను అందుకోసం చెప్తాను సార్, ఈ భారతదేశంలో ఈ సంస్కృతిని కాపాడడానికి, ఈ సంస్కృతిని చిన్న భిన్న 1000 సంవత్సరాలు పడితే దాన్ని నిలపడం కోసం 70 ఏళ్ళు కాదు ఇంకా 70 ఏళ్ళు బట్టి మేము ప్రయత్నం చేస్తాం తప్పిస్తే మా సిద్ధాంతాన్ని దారి తప్పి మాత్రం మేము ఆ ప్రయత్నం చేయం. అసోంలో మా ఫేస్ నే వాడుకున్నట్టు బట్ ఎట్ ది సేమ్ టైం మీకు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సందర్భంగా. మేము ఆంధ్రప్రదేశ్ లో 11 అసెంబ్లీ సీట్లు మేము ఉన్నప్పుడు అస్సాంలో 0 సార్ బీజేపీకి. నెవర్ ఇట్ వన్ మోర్ దెన్ 1 సీట్, నెవర్ ఇట్ వన్. ఈవెన్ 1984 ఎలక్షన్స్ లో కూడా వీ హ్యావ్ నో రిప్రజెంటేషన్ అస్సాం అసెంబ్లీ. అయితే నేను ఏంటంటే మేము అనేక సంవత్సరాల నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నాం అస్సాంలో. మా ఎఫర్ట్స్ మామూలు ఎఫర్ట్స్ ఏం కాదు, సైద్ధాంతిక పరంగా ఎఫర్ట్స్, నాట్ ఓన్లీ పొలిటికల్ ఎఫర్ట్స్, ఐడియాలజికల్ ఎఫర్ట్స్ మేము అస్సాంలో చాలా పెట్టినాం. చీల్చి ఆడుతున్నారు. మీకు అందుకోసం కాంగ్రెస్ కి పతనానికి కారణం ఏంటంటే పవర్ లో ఉన్న పార్టీ 44 సీట్లకి ఇది. దానికి కారణం ఏంటంటే ఒక జెన్యున్ కారణం ఉంది. రీజనల్ పార్టీతో పోటీ పడలేకపోయాను. రీజనల్ పార్టీ ఇప్పుడు తమిళనాడులో స్కూటర్ ఇస్తాను, ఒక టీవీ ఇస్తాను, బీజేపీ చేయలేదు. బట్ ఏమిటంటే ఏమైపోతుందంటే రీజనల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. రీజనల్ ఆస్పిరేషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారా? దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏమిటంటే బీజేపీ, సో కాంగ్రెస్ ఫెయిల్డ్ ఆన్ దట్ కౌంట్. సో నౌ బీజేపీ ఇస్ ద న్యూ కాంగ్రెస్. బీజేపీ ఇస్ ద న్యూ కాంగ్రెస్ బికాజ్ మీరు ఒక పాయింట్, కరెక్ట్ పాయింట్కి వచ్చినారు నగేష్. రీజనల్ ఆస్పిరేషన్స్ అని దగ్గరకు వచ్చేసరికి మీరు భారతీయ జనతా పార్టీని చూసినట్టయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. రీజనల్ ఆస్పిరేషన్స్ అక్కడ ఒక ప్రత్యేక హోదా ఇస్తామని మీ అంతటా మీరు మీ నోట్తో మీరు అని ఇవాళ దాన్ని ఇచ్చేస్తున్నారు. మీరు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఏం చేయగలరు? యూ కెనాట్ డూ ఎనీథింగ్. రంగారెడ్డి గారు చెప్పు. మన మిత్రులు చెప్పినట్టుగా ప్రకాష్ రెడ్డి గారు, అంటే బీజేపీకి జాతీయ స్థాయిలో ఒక విధానం అనేది, తర్వాత ఏంటంటే ఒక సిద్ధాంతం అనేది ఏమీ లేదనమాట. మోడీ గారు ముఖం చూసే దేశం రెండోది ఏంటంటే ఆ రాష్ట్రాల్లో మేము గెలవకపోవటానికి, మాకు సీట్లు రాకపోవటానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం సరిగా లేరు కాబట్టి, తర్వాత నాయకులు లేరు కాబట్టి మాకు అక్కడ ఓట్లు రావటం లేదు, మాకు సీట్లు రావటం లేదని మీరు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ అది పార్టీ ఎట్లయితుందండి? ఇప్పుడు మాది గొప్ప పార్టీ, జాతీయ పార్టీ, సిద్ధాంతం గల పార్టీ అని చెప్పుకుంటూనే మళ్ళీ రెండో వైపు ఏందనంటే ఆడ మాకు నాయకత్వం లేరు కాబట్టి నాయకులు ఎక్కడైతే మంచి నాయకులు, గొప్ప నాయకులు ఉన్నారో అక్కడ వస్తున్నాయి, నాయకులు లేని దగ్గర రావటం. అంటే నాయకుల మీద ఆధారపడి బీజేపీ నడుస్తున్నది అనమాట అనేది మీరు ఒప్పుకున్నట్టు. విధానాల కంటే కూడా అంతే. మరొక మాట అన్నారు ఇంతకుముందు, ఐకానిక్ దిస్ సొసైటీ ఇస్ అన్ ఐకానిక్ సొసైటీ. ఈ మాట చెప్పాను, ఈ దేశంలో విగ్రహారాధన రావడానికి కూడా ఐకానిక్ వర్షిప్ రావడానికి అందుకోసం చెప్పాను. మీరు 90 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి మొదటి పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పతనమైందో మీరు ఒకసారి ఆలోచించారా? అంటే సిద్ధాంతపరమైన పతనం అని చెప్తారా? మీరు దాన్ని ఒప్పుకోవాలి. మీరు అంటే మీరు అందుకోసం నేను ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీలో ఐడియాలజికల్ ఫోర్ ఫ్రంట్ లో ముందుకు పోతున్నప్పుడు ఒక ఫేస్ అనేటువంటి అవసరం ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి ఇష్యూస్ ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నది. దాన్ని ఒప్పుకొని నేను చెప్తున్న విషయం అది. కాబట్టి సొసైటీ అయితే సిద్ధాంతాన్ని ఒక ముఖంలో చూస్తున్నారు. రాముడి యొక్క ఆలోచన రాముడి ముఖంలో చూస్తారు, లేదా ఒక ముఖంలో చూస్తారు. సొసైటీ ఏం చెప్తారు? నేచర్ ఆఫ్ ది సొసైటీ. మనతో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. బషీర్ అహ్మద్ గారు, ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మీరు ఎట్లా వస్తారు 5 రాష్ట్రాల్లో? నమస్తే. నమస్తే. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే కనబడుతున్నాయో చెప్పండి. ఈ ఎగ్జిట్ పోల్స్ కి రిజల్ట్ ఏదైతే కనబడుతుందో సార్, మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరిస్తున్న వైఖరి మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ అస్సాంలో వస్తున్నది బీజేపీ. అస్సాంలో బీజేపీ వస్తుందంటే అక్కడ ఈ AIUDF అని చెప్పేసి బద్రుద్దీన్ అహ్మద్ అజ్మల్ గారు అని చెప్పేసి ఉన్నారు. వారు ఈ ముస్లింస్ కి సంబంధించిన ఓట్లని చీల్చడం ద్వారా బీజేపీతో ఎంఐఎం లాగా బీజేపీతో వీళ్ళు కూడా ఒక రహస్య చీకటి ఒప్పందం చేసుకోవడం ద్వారా అస్సాంలో బీజేపీ గవర్నమెంట్ రావడానికి కారకులు అవుతున్నట్టుగా కనపడుతోంది. అయితే వాస్తవంగా మనం ఈ రోజు కనుక చూస్తే ఏంటంటే మధ్యప్రదేశ్ లో కానివ్వండి, రాజస్థాన్ లో కానివ్వండి, బీజేపీ గెలిచినాడు. ఆ గెలుపుకి కారకులు మోడీ గారు అని చెప్పేసి జేజేలు పలికిన బీజేపీ నాయకులు ఈ రోజు బీజేపీ ఓడిపోతుంటే
అదే బాధ్యత మోడీ గారు తీసుకోవాలనే మాట మాట్లాడకపోవడం చాలా విచారకరమైన ఓకే, విషయం. బషీర్ అహ్మద్ గారు మీతో ప్రకాష్ రెడ్డి గారు సార్ మాట్లాడతారు. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి గెలిచిన రోజున మోడీ ప్రధానమంత్రి అభ్యర్థ, వసుంధరా సింధే గారు ముఖ్యమంత్రి ప్రకటించి గెలిచిన రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థ. మీరు రమణ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా గెలిచిన రోజున నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థ. ఎట్లా సార్ లెక్కలు చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు డెమోగ్రఫిక్ గా అస్సాం విషయంలో ఒక ఫారిన్ నేషనల్స్ రిప్రజెంట్ చేస్తూ ఫారిన్ నేషనల్స్ బాధితున్నటువంటి వ్యక్తి మేము కుమ్మకాయడం అయితే మేము వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి కిక్ అవుట్ ది ఫారిన్ నేషన్స్ అంటున్నాం. మేము వాళ్ళతో కలవడం ఎక్కడ ఉంది? అసలు మీరు దేశంలో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి కూడా కాదు, మేము అప్పుడు గెలిచాం. పెట్టొద్దు మీరు. ఇప్పుడు దాకా ఎన్ని ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచిందో ఆ గెలిచిన ఎలక్షన్స్ మొత్తానికి క్రెడిట్ ని మోడీ గారికి ఇచ్చినప్పుడు ఓటమికి కూడా క్రెడిట్ ని బీజేపీ పార్టీ మోడీ గారికి ఇవ్వాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కమ్ బ్యాక్ టు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాను. ఈ ఫ్రీ బీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. వస్తా. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం పాంచ్ పటాకా గురించి మాట్లాడుకుంటున్నాం, 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ గురించి. కేరళలో ఒక సంవత్సర కాలంగా ఉంటున్న ఒక యంగ్ ఇండియా రీసెర్చ్ స్టూడెంట్ అనీష్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అడుగుదాం ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి ఎట్లా ఉందో తెలుసుకుందాం. అనీష్ చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ అమర్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ది ప్యానలిస్ట్స్. చెప్పండి. ఈ సంవత్సరం అసలు కేరళలో ఒక డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అనేది మనం ఫస్ట్ లో చూసాము. ఆ తర్వాత ది ఇనిషియల్ స్టేజెస్ లో మనం ఇది ఒక ట్రైపోలార్ ఎలక్షన్ గా భావించాం. బట్ దిస్ ఇస్ నాట్ అ ట్రైపోలార్ ఎలక్షన్. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ అ బైపోలార్ ఎలక్షన్. అండ్ బీజేపీకి ఇంత వెయిట్ ఇవ్వడం అంత సరైనది కాదు. ఎందుకంటే కేరళలో బీజేపీ ఈజ్ జస్ట్ యాక్టింగ్ యాజ్ అ స్పాయిలర్ పార్టీ. వాళ్ళకి బీడీజేఎస్ మరియు ఒక సోషల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఎస్ఎన్డిపి whom did it spoil? Whose chances did it spoil, Anish? So it is a spoiler party. Spoiler party అంటే ఉన్న ఓట్ బ్యాంక్ ఎవరి ఛాన్సెస్ ను స్పాయిల్ చేసింది? హిందూ. ది మెయిన్ ఆబ్జెక్టివ్ బీజేపీ ఇన్ కేరళ వచ్చేసి హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 56.2% ఉన్న హిందూ చంక్ ని ఒక చిన్న స్ప్లిట్ తీసుకోవడమే వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే. సో ఈ ఆబ్జెక్టివ్ వల్ల దిస్ ఇస్ నాట్ గోనా ఎఫెక్ట్ అస్ మచ్. అండ్ ఎల్డిఎఫ్ ఒక విపరీతమైనటువంటి యంగ్ క్యాంపెయిన్ ఏదైతే అంటామో దట్ ఈస్ హెల్ప్ ఎల్డిఎఫ్ విత్ అప్పర్ హ్యాండ్. అండ్ సైమల్టేనియస్లీ మనం చూడొచ్చు వెన్ వీ యాక్చువల్లీ పుట్ అ రిలీజియస్ బయస్, హిందూ ఓట్ బ్యాంక్ 56.2% ఉంది. అండ్ సైమల్టేనియస్లీ వీ హ్యావ్ 24.3% of Muslims and 19% of Christians. The Christian vote bank is always going to stay with Congress party. It is always going to stay with Congress party. And now coming to the Muslim vote bank, ఈ 24.3% లో you have another split ending. UDF enjoys 47% of their support and LDF enjoys 40% of their support. So it is almost equal. Ikkada kuda LDF has got a very good gain. Now coming to the Hindu vote share, the 56.2% is being shared between UDF and LDF. Okay. But BJP enta prayatnam chesina gani they are taking a small part of UDF support. Okay. Ee support ni snatch away chestunaru. Yeah. So LDF is getting benefited by this. Okay. Thank you Anish. Thanks for your analysis. దయాకర్ మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి let us be brief, టైం తక్కువ. అయితే కాంగ్రెస్ ఇవి మాట్లాడుతున్నప్పుడు పతనం అనే చర్చ వచ్చినప్పుడు కాంగ్రెస్ పతనంకి జరుగుతున్న కారణాలు ఏంటివి, కాంగ్రెస్ పతనం ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడుతాయనే దృష్టికోణం నుంచి కూడా చూడాలి. ఇంతకుముందు మాట్లాడుతూ రీజియనిజం మీద మాట్లాడినాం. ఈ రీజియన్ పార్టీస్ వల్ల నేషనల్ పార్టీస్ మసకబారుతున్న క్రమంలో అసలు ఇండియన్ సొసైటీ భారత జాతి అనేది కాకుండా తమిళ జాతి, ఆంధ్ర జాతి, తెలంగాణ జాతి, ఎల్లయ్య జాతి, మల్లయ్య జాతి, ఈ జాతుల వల్ల ఏమైందంటే సమస్య నేషనాలిటీకే ముప్పు వచ్చే పరిస్థితి ఉన్నది. నేషనాలిటీని బీజేపీ మతం రూపంలో చూస్తున్నది, నేషనాలిటీని కాంగ్రెస్
ఒక భావం మాత్రమే. అది సెక్యులరైజేషన్ అనే భావం ప్రజల్ని ఏకం చేయలేకపోతుందనే ఒక అంతర్మదనంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా మతం ఎంత మేరకు ఈ భారత జాతిని నిలుపుతుందనేది ప్రధానమైన చర్చ. ఈ సామంత రాజ్యాలు మళ్ళీ పాదుకొల్పుకున్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడికక్కడ, ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ప్రారంభంలో నగేష్ కుమార్ ఒక మాట చెప్పినారు మనకు, ఏంటి అంటే కొత్త కూటమి ఏదైనా రావాల్సిన అవసరం ఉంది. కూటములు ఏ రూపంలో కాదు, కొత్త ఫోర్స్. అమర్ గారు ఇక్కడ చాలా ఒక్కసారి నేను ఒక్కటి క్లారిటీ ఇస్తాను. మీరు భారతదేశం యొక్క రూపానికి రాజకీయ అస్తిత్వాన్ని ఆపాదించాలని ప్రయత్నం చేస్తున్నామా, వస్తున్న ఏమంటారు ఈ మతతత్వ శక్తుల యొక్క కూటములకు, లేకపోతే డిస్క్రీట్గా వస్తున్న శక్తుల యొక్క వాటికి కూటమిగా ఏర్పరిచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నామా? ఇవి రెండు చాలా దగ్గరగా కనిపిస్తాయి, కానీ వస్తున్న రూపాలు వేరు. అక్కడక్కడ కులాలతో, అక్కడక్కడ వర్గాలతో, అక్కడక్కడ మతాలతో వచ్చి రాజ్యాంగానికి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు సమస్య ఇక్కడే వస్తుంది. ఇప్పుడు ఎవరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీజేపీ కాదనదు, ఈ ఎవరు కూడా ఈ రాజరికాలు ఆపాదించే ఎవరు కూడా కాదనట్లేదు. కానీ ఈ మార్పు భారత జాతి అస్తిత్వాన్ని నిలబడుతుందని ఆలోచించాలి. మనం ఒకసారి క్యాంపెయిన్ జరిగిన తీరు గురించి కూడా మాట్లాడుకుందాం. నగేష్ చెప్పండి, 5 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ జరిగిన పద్ధతి పర్టికులర్లీ బాగా ఇది అనిపించేది. నేను బ్రేక్ పోయే ముందు చెప్పినాను, ఈ అన్ని ఉచితం, ప్రతిదీ ఉచితంగా ఇచ్చేస్తాం అనడం. కానీ తమిళనాడులో బాగా జరిగింది అది. అక్కడే ఇది చాలా ప్రమాదకరమైంది. డిగ్రీ సర్టిఫికేట్ చూస్తే సెల్ ఫోన్ ఉచితంగా ఇస్తున్నారు, ల్యాప్టాప్లు ఉచితంగా ఇస్తున్నారు, స్కూటర్లు, మోపెడ్, దాని తర్వాత మోడెమ్, అన్ని ఎవ్రీథింగ్ అండ్ ఇది చాలా ప్రమాదం. ఫ్రీ వైఫై ఎవ్రీవేర్. ఒకటి మొన్న ఒక పత్రికలో మంచి ఆర్టికల్ వచ్చింది, తమిళనాడులోని లిక్కర్ మీద వన్ ఆఫ్ ది హైయెస్ట్ లిక్కర్ కన్జ్యూమింగ్ స్టేట్స్ మన తెలుగు రాష్ట్రాలు, పంజాబ్,